ఓ పక్కన గాజా మీద దాడులు చేస్తున్న దుర్మార్గము ఇది ఇంకో పక్కన చెప్తూనే, రెండో పక్కన అదే అమెరికా హమాస్ తేల్చేదాకా కూడా దాడులు చేయమని చెప్పి ఇప్పుడు ఇజ్రాయెల్కి ప్రోత్సహిస్తోంది. గాజా కాల్పుల విరమణ చర్చలు విఫలమవడానికి హమాస్ కారణం అన్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైనిక చర్యను ఇజ్రాయెల్ ఉధృతం చేయడానికి సమర్థించారు. గాజాలో తుది పనిని పూర్తి చేయాలని, సైనిక చర్యను ముమ్మరం చేసి హమాస్ని తుడిచిపెట్టేయమని సూచించారు. హమాస్కి శాంతి ఒప్పందం మీద ఆసక్తి లేదని అభిప్రాయపడ్డారు. శనివారం స్కాట్లాండ్ పర్యటనకు బయలుదేరే ముందు ట్రంప్ చెప్పారు. అదే ఫస్ట్ నుంచి ఇజ్రాయెల్ చెప్తూ వచ్చింది. మధ్యలో హమాస్ వాళ్ళ మాటలు నమ్మమంది ఎవరు? వాళ్ళు ఈ శాంతి చర్చలు అని చెప్పడం, అందరినీ ఇప్పటికీ 1.5 ఏళ్ల నుంచి బందీలను అట్లాగే ఉంచుకున్నారు. వాళ్ళు చచ్చిపోయి రేపులు చేసి చంపేసి ఆ చచ్చిన శవాలను అట్లాగే అట్టి పెట్టుకున్నారు తప్పించి ఇవ్వలేదు. అంత రాక్షసులు. ఆ రాక్షసులను ఎవడు నమ్మమన్నాడు? ఆ రాక్షసుడు చెప్పే శాంతి ప్రవచనాలు ఎవడు నమ్మమన్నాడు? ఇప్పుడు ఇజ్రాయెల్ మాత్రం నమ్మకుండా తన దాడులు కొనసాగిస్తుంటే ఇప్పుడు ట్రంప్ వచ్చి కానీ నేను చెప్తున్నాడు అనమాట. శాంతి దూత అవార్డు మాత్రం కావాలి ఆయన.